కొంతమంది ఎందుకు అరుస్తారో తెలియదు, ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఇష్టం అరుస్తారు, డామినేట్ చేస్తారు. ఒక తెలియని ఒక 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 మంచి ఎనర్జెటిక్ వాతావరణాన్ని మన బ్రెయిన్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఎందుకంటే పండగ నాడు మనం హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే ఇది పండగ అని ముందే మనం అనుకుంటాం. కాబట్టి స్పిరిచువల్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే రిలీజియస్ అనుకుంటారు. కాదు, స్పిరిచువాలిటీ వేరు, రిలీజియస్ వేరు. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే ఒక థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, ఎంత కండ్యూసివ్గా ఉండాలి పిల్లల చదువు కోసం అని, పేరెంట్స్ పిల్లల మధ్యలో సఖ్యత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్, ఆ లైన్ ఏంటి, నేను పేరెంట్ని వర్సెస్ నేను ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఏజ్ వరకు నేను నువ్వు నా మీద సపోర్ట్ డిపెండ్ అయి ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఒక ముద్దుగా ఒక పిల్లడిలాగా పెంచుకుంటాం, పిల్లను ఒక ఆఫ్టర్ సర్టన్ ఏజ్ వి బికమ్ ఫ్రెండ్స్. వే టు డ్రా ద లైన్. సిమిలర్లీ సిబ్లింగ్స్, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలు ఉండే ఇళ్లల్లో ఈ పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో రిలేషన్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం సిబ్లింగ్స్కి మధ్యలో ఎంత ఫ్రెండ్లీగా ఒక బాండ్ ఏర్పడితే వాళ్ళకి అది పర్సనల్గా ఎడ్యుకేషన్ వైజ్ ఎలా హెల్ప్ అవుతుంది? ఇందులో మీరు చాలా షేడ్స్ని ఇన్వాల్వ్ చేసిన అడిగిన ప్రశ్నే కాబట్టి నేను కూడా షేడ్స్కి ఒక్కొక్కదానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఇంట్లో ఎలాంటి కండ్యూసివ్ వాతావరణం ఉండాలి. కండ్యూసివ్ వాతావరణం దేనికి అనేది యాక్చువల్ క్వశ్చన్. చదువుకోవడానికా, ఉండడానికా, క్యారెక్టర్ బిల్డ్ అయ్యే పిల్లల్ని పెంచడానికా, పర్సనాలిటీ డెవలప్మెంట్ తోటి కూడిన పిల్లల్ని పెంచడానికా అనేది, వీటన్నింటికీ కలిపి నేను ఇవ్వగలిగే ఒక ప్రధానమైనది ఏంటంటేనండి SSS అండి. SSS. ద ఫస్ట్ S ఈజ్ సైలెంట్గా కనుక ఇల్లు ఉంచగలిగితే. సైలెంట్ అంటే అసలు మాట్లాడకపోవడం కాదని, వైలెంట్ కానిది అని, నిరంతరం కొట్టుకుంటూ గట్టిగా అరుస్తూ, కొంతమంది ఎందుకు అరుస్తారో తెలియదు, ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఇష్టం అరుస్తారు, డామినేట్ చేస్తారు. అలా లేని సైలెంట్ అనేది ఆ వాతావరణంలో మనం యాడ్ చేయగలిగితే సైలెన్స్ని చాలా బాగుంటుంది. స్వీట్గా, స్మైలింగ్గా, మెల్లగా ఉండగలిగే వాతావరణం. ఎవ్రీడే సాధ్యం కాదు, ఎవరి జీవితంలోనూ సాధ్యం కాదు ఉన్నంతలో. అప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే ఒక థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. మీరు కావాలంటే గమనించండి, మనందరము ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గాను హ్యాపీగాను ఉంటాము. మనం ఒక తెలియని ఒక 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 మంచి ఎనర్జెటిక్ వాతావరణాన్ని మన బ్రెయిన్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఎందుకంటే పండగ నాడు మనం హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే ఇది పండగ అని ముందే మనం అనుకుంటాం. కాబట్టి అట్లాగే ఇంకొక S ఏంటి అంటేనండి స్టడీ ఎన్వైరన్మెంట్. నేనైతే ఏమంటానంటే పిల్లలకి వాళ్ళ ఏజ్ని బట్టి అఫ్కోర్స్ ప్రత్యేక స్టడీ హాల్ ఉండాలి, స్టడీ రూమ్ ఉండాలి, ప్రత్యేక స్టడీ టేబుల్ ఉండాలి, ప్రత్యేక స్టడీ ఎన్వైరన్మెంట్ ఉండాలి. కొంతమంది పక్కనే టీవీ ఉంటుంది, ఆ పక్కనే స్టడీ హాల్ ఉంటుంది, స్టడీ డెస్క్ నేను మాట్లాడేది అక్కడే చదివేస్తూ ఉంటాడు. కొంతమంది ఇంటికి ఎవరో వస్తుంటారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, వాడు చదువుకుంటూ ఉంటాడు. నా దృష్టిలో దట్స్ నాట్ కరెక్ట్ అని. సరే మాది మిడిల్ క్లాస్ అండి, మాకు అంత సీన్ లేదండి అనేది ఉంటుంది, నేను కాదంటలేదు. ఒకటి ఉన్నంతలో మాట్లాడేది, ఉన్నంతలో అంటే నువ్వు చదువుతున్నప్పుడు నీ కాన్సన్ట్రేషన్ డీవియేట్ చేసే ఎన్వైరన్మెంట్ ఉండకూడదు, డిస్టర్బెన్స్ వైబ్స్ ఉండకూడదు, అది నా ఉద్దేశం. అందుకని మొదటిదేమో సైలెంట్ అన్నాను, రెండవదేమో స్టడీ ఎన్వైరన్మెంట్ అన్నాను, మూడవదేమో స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే రిలీజియస్ అనుకుంటారు. కాదు, స్పిరిచువాలిటీ వేరు, రిలీజియస్ వేరు. ఎప్పుడైనా వీలైతే మనం ప్రత్యేకంగా అసలు రిలీజియన్ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి, గాడ్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ మీద 2-3 గంటలు మనం డిస్కస్ చేద్దాం.
ఆ వ్యూయర్స్ కూడా ఉపయోగపడుతుంది. స్పిరిచువాలిటీ అంటే నా దృష్టిలో ఏంటి అంటే నోయింగ్ బియాండ్ ద కాన్సెప్ట్. ఉదాహరణకి నేను చదువుతున్న నేను రేపటి రోజున ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు నా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే క్రమంలో మనము ఒక తెలియని శక్తి నాకు ఉంది, వస్తుంది, వెనకాల ఉంది. అది గాడ్ అనండి, గురువు అనండి, పేరెంట్ అనండి, టీచర్ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ అండి. బట్ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రెంగ్థెండ్ అనే ఒక కాన్సెప్ట్ కనుక బిల్డ్ అయితే వాడు కనుక అప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే ఆమె కానీ అప్పుడు వాళ్ళ యొక్క శక్తి వేరేగా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. స్పిరిచువల్ అంటే చిన్న చిన్న డిసిప్లినరీ థింగ్స్ అండి. ఎన్వైర్న్మెంట్లో చిన్న చిన్న డిసిప్లినరీ థింగ్స్ అండి. నేను మీకు ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎవ్రీడే మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటాను, ప్రాణాయామ అలాంటివి చేస్తాను. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు 1 అవర్ వాకింగ్ చేస్తాను. ఎందుకు చేయాలండి? నేను ఎప్పుడైతే మార్నింగ్ టైంలో నేను ఒక మెడిటేషన్ చేస్తున్నాను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, దానివల్ల నేను టోటల్గా నా రెస్పిరేటరీ ట్రాక్ట్ మొదలుకొని బ్రెయిన్ వరకు క్లీనింగ్ చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ మోర్ ఎనర్జీ అని. మనం ఎందుకు ఇల్లు క్లీన్ చేసుకోవాలండి? ఎందుకు ఫేస్ వాష్ చేసుకోవాలి? చేసుకోకుండా నష్టం ఏముందంటే, సో ద బేసిక్ పాయింట్ ఈజ్ మనం కనుక మన ఎనర్జీ లెవెల్ని డెవలప్ చేసుకుంటే అది స్పిరిచువాలిటీ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఏమంటారంటే పిల్లల్ని ఆ స్టడీ ఎన్వైర్న్మెంట్తో పాటు చిన్న స్పిరిచువల్ ఎన్వైర్న్మెంట్, నీకు ఒక చిన్న రెస్పెక్ట్ వర్డ్స్. ఉదాహరణకి నీకు పేరెంట్స్ ఇష్టమైతే కాళ్ళకి దండం పెట్టు, దేవుడు ఇష్టమైతే దేవుడికి దండం పెట్టు, నీకు టీచర్ ఇష్టమైతే టీచర్ దండం పెట్టు.